అనుకున్నంత అయ్యింది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న నిజాం చెరుకు రైతుల ఆరోపణలు నిజమయ్యాయి. అటు ప్రభుత్వం కానీ ఇటు కంపెనీ యాజమాన్యం కానీ పట్టించుకోకపోవడంతో బోధన్ షుగర్స్ మూతపడింది. కంపెనీని ప్రభుత్వ పరం చేస్తామన్న నేతల మాటలు నీటిమూటలుగానే మిగిలాయి. క్రషింగ్ నిలిచిపోవడంతో ఆందోళనకు సిద్ధమయ్యారు రైతులు, కార్మికులు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని కష్టాలు వీడటం లేదు. నిజామాబాద్ జిల్లా బోధన్లో 1938లో ఏర్పాటు చేసిన షుగర్ ఫ్యాక్టరీ సమస్యల వలయంలో చిక్కుకుంది. ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర మిల్లుగా పేరు పొందిన నిజాం షుగర్స్ ప్రస్తుతం రైతుల నుంచి చెరకు కొనలేని పరిస్థితిలో ఉంది. ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ మూసివేతకు సిద్ధమైంది. నష్టాల సాకుతో 2002లో టీడీపీ సర్కార్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసింది. 500 కోట్ల విలువైన ఫ్యాక్టరీని కేవలం 67 కోట్లకు అప్పనంగా అప్పగించింది. దీంతో నిజాం షుగర్స్ కాస్త నిజాం డక్కన్ షుగర్స్ లిమిటెడ్ గా మారిపోయింది. దీంతో అప్పట్లోనే కార్మికులు, రైతులు ఆందోళనలు చేశారు. దీని ఫలితంగా 1400 మంది కార్మికులు కంపెనీలో ఉద్యోగాలు కోల్పోయారు. కంపెనీ ప్రైవేటీకరణపై రైతు కార్మిక సంఘాలు అనేక ఆందోళనలు నిర్వహించాయి. అయితే తాము అధికారంలోకి వస్తే ప్రైవేట్ వెంచర్ను రద్దు చేస్తామని 2004లో కాంగ్రెస్ పార్టీ రైతులకు భరోసా కల్పించింది. అయితే కమిటీల పేరుతో కాలయాపన చేసిన హస్తం నేతలు ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయారు. 2014 ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఫ్యాక్టరీ చెరకు రైతులకు భరోసాగా ఉంటుందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని ప్రభుత్వ అధీనంలో నడిపిస్తామని ప్రకటించారు. అయితే ఇంతవరకు కేవలం ప్రకటనలే తప్ప ఆచరణ లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కంపెనీ టేక్ ఓవర్ చేసుకుంటామని ఏదైతే జియో ఏప్రిల్లో తీసుకొచ్చిందో ఆ జియో మూలాన ప్రైవేట్ యాజమాన్యం పూర్తిగా చేతులెత్తేసింది. మరి ఆ జియో ప్రకారం ఇప్పటికైనా కంపెనీ టేక్ ఓవర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండే. మరి ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా ఏ నిర్ణయం తీసుకోకుండా మరి ఈరోజు చెరుకును తరలించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆల్రెడీ చెరుకు తరలించే నిర్ణయం కూడా తీసుకుంది. మరి చెరుకు తరలిస్తే ఇవాళ ప్రభుత్వం మీద 7 కోట్ల భారం పడే ప్రమాదం ఉంది. మరి ఒకవేళ కంపెనీ నడిపితే సుమారు 4 కోట్లలోనే ఇవాళ కంపెనీ నడిచేది. మరి ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు అడుగులేసిందో మరి ఎవరికి అర్థం కావట్లేదు. మరోవైపు ఫ్యాక్టరీ చరిత్రలో ఫస్ట్ టైం ఈ ఏడాది చెరకు క్రషింగ్ నిలిచిపోయింది. అటు ప్రభుత్వం ఇటు ప్రైవేట్ యాజమాన్యాలు చేతులెత్తేయడంతో స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ మూతపడ్డంతో కామారెడ్డి, నిజాం సాగర్, మహారాష్ట్రలోని ప్రైవేటు ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. ప్రైవేటు ఫ్యాక్టరీలు మద్దతు ధర ఇవ్వకపోవటం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన చెరకు రైతులను 2-3 రోజుల పాటు కొనకుండా ఫ్యాక్టరీల వద్దే పడిగాపులు కాసేలా చేయడంతో ఏం చెయ్యాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు రైతులు. క్రషింగ్ నిలిచిపోవడంపై దీక్షలు చేస్తున్నారు. అక్కడ ఫ్యాక్టరీ కింద ఉన్నటువంటి రైతులకు ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళ చెరుకును మొదలు తీసుకున్న తర్వాత మీది తర్వాత తీసుకుంటాం, ఫస్ట్ తర్వాత తీసుకుంటాం, జనవరికి రండి అని చెప్పి ఇట్లా మలిపేయడం జరుగుతుంది. దాని మూలంగా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని, చెరుకు పంట వేసుకున్నటువంటి నీళ్లు లేక ఎండిపోతున్నటువంటి పరిస్థితి, దిగుబడి కూడా సరిగా రాదు. అది తోలినట్లయితే తూకం వేస్తే కూడా దాని తూకం తగ్గిపోయేటటువంటి ప్రమాదం ఉంది. దీని మూలంగా పెట్టిన పెట్టుబడులు కూడా వస్తాయా రావా అని చెప్పి రైతులు ఈరోజు అన్నమో రామచంద్ర అని చెప్పి ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఫ్యాక్టరీపై ఉన్న వివాదంతో జిల్లాలో చెరకు సాగు గణనీయంగా పడిపోయింది. ఫ్యాక్టరీ మూసివేత నిర్ణయంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తామంటున్నారు.